కూటమి ఘన విజయం సాధించిన తర్వాత ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ విజయాన్ని గురించి మనతో పాటు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం. సార్, కూటమి ఘన విజయం సాధించింది, అసలు రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండబోతుంది, అలాగే అమరావతి అభివృద్ధి ఏ విధంగా జరగబోతుంది? ఇది ప్రజా తీర్పు, ప్రజల విజయం. ఇది ఎంచేతంటే గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు కానివ్వండి, ఏ మాత్రం కూడా అభివృద్ధికి రాష్ట్రం నోచుకోలేదు కాబట్టి ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ప్రజల విజయం. సో కాబట్టి దీన్ని మా అధ్యక్షుల వారు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకి అంకితం చేయడం జరిగింది. ఈ విజయం వాళ్ళదే, ప్రజా విజయం. అదేవిధంగా అభివృద్ధి గురించి మీరు అడిగారు. అమరావతిని తప్పకుండా మొట్టమొదటిసారి అమరావతిలో పవిత్రమైన స్థలంగా భావించి, రాజధాని రాష్ట్రంలో నడి ఒడ్డున ఉంది కాబట్టి ఎటు తీసుకున్నా కానీ ఇక్కడే రాజధాని కావాలని కోరుకున్నాం. తప్పకుండా యుద్ధ ప్రాతిపదిక మీద అమరావతి, అదేవిధంగా పోలవరం రెండు కళగా ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకువెళ్ళనున్నారు. అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆల్రెడీ మీరు చూశారు, ఏ రోజైతే ఫలితాలు వచ్చాయో వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రజల్లో ఉత్సాహం కానీ, అదేవిధంగా భూముల ధరలు కూడా అప్పుడే పెరిగినాయని కూడా చెప్తా ఉన్నారు. సరే, భూముల ధరలు పెరగటం కొలమానం కాదు అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే రాష్ట్రం అంతా కూడా ప్రజలు సంతోషంగా ఉండాలి. ఏదైతే ఏ ఆశయాలతో మాకు అధికారాన్ని కట్టబెట్టారో వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం మేము ఏదైతే వాగ్దానాలు సూపర్ 6 అని చెప్పామో వాటిని తప్పకుండా అమలు పరిచి ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే మేము పనిచేయాలని ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. ఓకే సార్, అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన ప్రజావేదిక ఏదైతే కూల్చేశారో దాన్ని పరిశీలించడం జరిగింది. అలాగే అమరావతిలో ఆయన శంకుస్థాపన జరిగిన దగ్గరికి నిన్న వెళ్ళడం జరిగింది. సో వాటిని కూల్చేసిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నారు. సో నిన్న చూస్తే ఆయన నిజంగా ఎమోషనల్ అయిన మూమెంట్ అది. సో మళ్ళీ దాన్ని ఏమైనా చేయాలనుకుంటున్నారు? తప్పకుండా ఏదైతే ఆ రోజు అభివృద్ధి చేశారో దాన్ని రివర్స్ టెండరింగ్ అని ఒక నామకరణం పెట్టి ఆ రివర్స్ డిస్ట్రాయ్ చేశారే కానీ వారు చేసింది ఎక్కడా లేదు. ఒక తట్టడి మట్టబోసిన గ్రామాల్లో లేదు. రాజధానిలో అమరావతిలో అయితే ఎక్కడేసిన గొంగలు అక్కడంటే అట్లనే ఉన్నాయి. కాబట్టి ఆయనకి చాలా ఆవేదన చెందారు. ఏమిటి, ప్రజలు మీకు అధికారం ఇస్తే ఒక్కసారి ఇవ్వమని మీరు కోరుకుంటే మీకు ఒక్కసారి ఇస్తే రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు చేశారని ఆయన దాన్ని బాధపడి ఎమోషనల్గా ఫీల్ అయినమాట వాస్తవం. అయితే దీని మీద అందరితో కూడా చర్చించి ఎట్లా అమరావతిని పూర్వ వైభవం, తను అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్వ వైభవం తీసుకురావాలనుకుంటారో ఆ ప్రణాళిక ప్రకారం చేయాలని ఆయన ఆశయంతో ఉన్నారు. తప్పకుండా చేస్తారు. ఓకే సార్, అలాగే 11 మంది మిగిలారు. నిజంగా క్రికెట్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారో సో 11 మెంబర్సే మిగిలారు. ఆ 11 మెంబర్స్ కూడా అసలు రాకూడదు అన్న సిచ్యువేషన్స్కి అసెంబ్లీలో కూడా అడుగు పెడుతున్నారు. వాళ్ళు నిజంగా అసెంబ్లీలో వస్తే ప్రతిపక్ష హోదా లేదు, ఇన్కేస్ ఏమన్నా క్వశ్చన్స్ వేయాలంటే వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పే కూటమి ఉంది. సో ఎలా అనిపిస్తుంది? అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజలు ఆ హోదా కూడా జగన్మోహన్ రెడ్డి తగడని ఫలితాలు ఆ విధంగా ఇచ్చారు. అయినప్పటికీ 11 శాసనసభ్యులు ఉన్న వాళ్ళు హౌస్కు రావాలి. ప్రజల పక్షాన ప్రశ్నలు వాళ్ళు అడగొచ్చు. అడగాలని మేము కూడా కోరుకుంటున్నాం. హౌస్కు రావాలని కోరుకుంటున్నాం. మేము కూడా కన్స్ట్రక్టివ్గా మా వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ప్రజా సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తాలని ముఖ్యమంత్రి గారు కూడా మా శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ఆ అవకాశం కూడా వాళ్ళు కోల్పోయారు. కాబట్టి దాన్ని కూడా మేము జనసేన తీసుకుని తప్పకుండా ఆ లోటు లేకుండా అసెంబ్లీ కూడా జరుగుతుంది. అలాగే ఇంకో లాస్ట్ థింగ్ సార్, అది వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎవరైతే ఉన్నారో ఆవిడ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం, జగన్ చిటికిన వేలు వెంట్రుకు కూడా పీకలేరు అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఆయన అసెంబ్లీ గేటును అయితే దాటేశారు. ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. ఇటువంటి పవిత్రమైన గోశాల్లో నన్ను ఉంచి మీరు అపవిత్రమైన ఇష్యూస్ మీద మనం మాట్లాడుకోవటం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ యొక్క భాష, వాటన్నిటికీ నిన్న ప్రజలు ఇచ్చిన తీర్పే సమాధానం. సరే, ఈవేళ వాళ్ళు మేకపోతూ గంభీరంలాగా ఏం మాట్లాడినా, ఏమి ప్రగల్భాలు పెట్టినా అవన్నీ కూడా వాటి అన్నిటికీ కూడా ఏమాత్రం కూడా ప్రజల నుంచి స్పందన ఉండదు. తర్వాత విలువ కూడా లేదు. ఆ గౌరవాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు. వాళ్ళు ఏది మాట్లాడినా ఇప్పుడు 4 సినిమా డైలాగులు మాట్లాడితే ప్రజలలో స్పందన ఉంటుందంటే అది భ్రమ. రాజ్యసభ సభ్యునిగా చేశారు. నెక్స్ట్ మీ రాజకీయాల్లో మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అది మా అధ్యక్షుల వారు. ఎందుకంటే పార్టీ పరంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ
అంటే ఏ పని చేయమన్నా ఆ పని చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీ ప్రారంభించారో ఆ రోజు నుంచి కూడా వ్యవస్థాపక రోజు నుంచి పార్టీలో ఒక సుశిక్షితులైన కార్యకర్తలాగా పనిచేస్తాను. అదేవిధంగా పనిచేస్తాం భవిష్యత్తులో కూడా. వారు ఏ బాధ్యత చెబితే ఆ బాధ్యత చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.